జీవితంలో ఏదో సాధించాలనుకుంటాం, కానీ మానవ ప్రయత్నంతో మనం చేయలేకపోతాం. దైవ సహాయం కావాలి. 100% ఎఫర్ట్ పెట్టినా విజయాన్ని సాధించలేకపోతే తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతాం. నిరాశను దరిచేరకుండా అపరాజిత స్తోత్రాన్ని పఠిస్తే విజయ సోపానాలను అందుకుంటాం. అందుకు కావలసిన శక్తియుక్తులను ఆ తల్లి ప్రసాదిస్తుంది. జీవితం సాఫీగా సాగాలంటే విజయం అతి ముఖ్యం. ఆ విజయాన్ని అనుగ్రహించే తల్లే అపరాజితాదేవి. అపరాజిత అమ్మవారు చండీ సప్తశతి నుంచి వచ్చారు. చండీ సప్తశతి మహాశక్తివంతమైంది. అందులో ఒక చోట దేవతలు వెళ్లి అమ్మవారిని విజయం కోసం ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ఆ స్వరూపమే అపరాజిత అని వివరిస్తోంది మన ఇతిహాసం. ఈ చండీ సప్తశతిలోనే ఒక చోట అపరాజిత అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే చాలు, శక్తివంతమైన ఆ తల్లి అన్నీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ స్తోత్రాలకు అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇందులో 4వ శ్లోకంలో దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై, ఇది అద్భుతమైన నామం. దుర్గా అంటే ఎవరూ భేదించలేనిదన్నమాట. ఈ అపరాజితాదేవిని ఆరాధిస్తే కనుక మన చుట్టూ ఆ జగన్మాత ఒక దుర్గాన్ని కట్టేస్తుందన్నమాట. ఏ దుష్ట శక్తి కూడా రాలేదు. ఏదైనా కష్టం వస్తే దాని నుంచి తేలికగా దాటిస్తుంది ఆ తల్లి. 5వ శ్లోకంలో అతి సౌమ్యాతి రుద్రాయై నతాస్తస్యై నమో నమః అని అమ్మవారిని వర్ణించారు. అంటే అమ్మవారు పరమ శాంతి స్వరూపిణి, పరమ రౌద్ర స్వరూపిణి అని అంటుంది. అంటే మనం ధర్మ మార్గంలో నడిస్తే ఆ తల్లి శాంత స్వరూపినిగా మనకు కరుణా కటాక్షాలను ప్రసాదిస్తుంది. మనల్ని ఎవరైనా అధర్మ మార్గంలో పయనించేలా ప్రేరేపిస్తే ఆ దుష్ట శక్తుల పట్ల ఆమె రౌద్ర స్వరూపినిగా మారుతుంది. 6వ శ్లోకం నుంచి అమ్మవారి యొక్క 21 విభూతులను వర్ణిస్తారు. ఇవి చాలా అద్భుతమైన శ్లోకాలు, నేర్చుకోవటం చాలా తేలిక. అన్ని శ్లోకాల్లోనూ ఒక్క పదం మాత్రమే మారుతుంది. ఆ పదమే మనలో ఉన్న చైతన్యాన్ని ఆ తల్లి జాగృతం చేస్తుంది. ఆ ఒక్క పదమే మనలోని నిరాశ నిస్పృహలను పారద్రోలుతుంది. ఆ ఒక్క పదమే మన శరీరంలో ఉన్న విభూతికి అమ్మవారి స్వరూపంతో నమస్కారం చేయిస్తుంది. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ఆ తల్లిని స్తుతిస్తే మన బుద్ధిని అమ్మ సరైన మార్గంలో నడిపిస్తుంది. మనం రోడ్డుపై వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ కావచ్చు, ఈ రోడ్డులో వెళ్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు అని అమ్మవారు ప్రచోదనం చేస్తారు. అలా ఈ శ్లోకం మన బుద్ధిని జాగృతం చేస్తుంది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి నువ్వే తల్లి అంటూ శక్తి రూపేణ సంస్థిత అని ప్రార్థిస్తే మనలో ఉన్న అహంకారం పటాపంచలవుతుంది. తల్లి రూపంలో ఆ అమ్మవారు ప్రతి ఇంట్లో ఉంటారు. కాబట్టి మాతృ రూపేణ సంస్థిత అంటూ ప్రార్థిస్తే తల్లిని గౌరవించగలుగుతాం. ఇలా శరన్నవరాత్రులలో ఈ అపరాజిత స్తోత్రాన్ని భక్తితో చదివితే ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుంది.